వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన ఇంటర్ సెకండరీకి సంబంధించి ఇంటిగ్రేషన్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటుంది చాప్టర్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో నుంచి ఒక 7 మార్కు, ఒక 4 మార్కు, ఒక 2 మార్కు, మొత్తం 13 మార్క్స్ వెయిటేజ్ అండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ వెయిటేజ్ ఆర్ 4 మార్క్స్కి ఏదైనా అడగచ్చండి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ మీద క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అయితే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటండి? 2 టైప్స్ ఉంటాయండి ఇందులో. విత్ రెస్పెక్ట్ టు డివై బై డిఎక్స్ చేస్తే ఒకటి వస్తుంది, ఆర్ డిఎక్స్ బై డివై చేస్తే ఒకటి వస్తుందండి. అసలు మనకు ముందర ఆ ఫార్మేషన్ చూద్దాం. అసలు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే నథింగ్ లైక్ అండి, ఈ ఈక్వేషన్ వచ్చేసరికి డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈక్వల్ టు క్యూ అనే ఫార్మేషన్లో ఉంటే ఫార్ములా ఏమవుతుందంటే, ఫస్ట్ మనకి ఈక్వేషన్ నుంచి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ రప్పించుకోవాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఈ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పిడిఎక్స్. ఈక్వేషన్ మనకి ఈక్వేషన్ డివై బై డిఎక్స్ ఫార్మేషన్లో ఉండాలి. అప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ మనకి ఏమొస్తుంది? ఈ పవర్ ఇంటిగ్రల్ పిడిఎక్స్ వస్తుంది. దట్ ఎంప్లాయీస్ ఈ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ చేసిన తర్వాత మనం వచ్చిన దానికి వై ఇంటూ ఈ ఐఎఫ్ని యాడ్ చేసుకుని ఈక్వల్ టు మనకి ఇంటిగ్రేషన్ దేనికి అప్లై చేయాలంటే క్యూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్, వచ్చిన ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఉంటుంది ఇది ఇంటూ డిఎక్స్ డెరివేటివ్ మళ్ళీ చేయాలి. ఇది చేస్తే మనకి సొల్యూషన్ వస్తుంది. ఇన్ కేస్ ఇంకో ప్యాటర్న్ ఏంటంటే, ఈక్వేషన్ డిఎక్స్ బై డివై ఫార్మేషన్లో వస్తే అప్పుడు మనకి పివై ప్లస్లో పిఎక్స్ అని ఉంటుంది ఈక్వల్ టు క్యూ. అగైన్ మళ్ళీ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? అప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈ పవర్ ఇంటిగ్రల్ పీడివై చేస్తే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వస్తుంది. దట్ ఎంప్లాయీస్ దాని నుంచి సొల్యూషన్ ఎలా వస్తుంది మనకి? ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఏమొస్తుంది? అగైన్ ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఐఎఫ్ డివై. ఎందుకంటే మనం డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తాం కాబట్టి. ఇవి చేస్తే మనకి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ సమ్కి సొల్యూషన్ చేయొచ్చు. అయితే ఒక సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంకెవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనకు అలాగే వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయండి. వాటి యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమైనా అప్డేట్స్ ఉంటే కనుక అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సరే, ఒక సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్వశ్చన్ ఇలా అడుగుతాడు. డివై బై డిఎక్స్ ప్లస్ వై ఇంటూ ట్యాన్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ క్యూబ్ ఎక్స్. ఇది ఏ ఫార్మేషన్లో ఉంది? అగైన్ మళ్ళీ డివై బై డిఎక్స్ ప్లస్ పివై, ఇక్కడ పి అంటే ట్యాన్ ఎక్స్ ఈక్వల్ టు క్యూ ఫార్మేషన్లో ఉంది, అంతే కదండి. పి అంటే ట్యాన్ ఎక్స్, ఇక్కడ క్యూ అంటే కాస్ క్యూబ్ ఎక్స్. అయితే ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ చేస్తాం. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి? వైలో ఉన్నప్పుడు ఈ టైం డివైడ్ బై డిఎక్స్లో ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటంటే మనకి ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్, అంతే కదా. పీడిఎక్స్ అంటే ఈ పవర్ ఇంటిగ్రల్, పి అంటే ఎంత ఇక్కడ మనకి? ట్యాన్ ఎక్స్ డిఎక్స్. చూడండి ఒకసారి, ఈ పవర్ ఇంటిగ్రల్ ట్యాన్ ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ ఆఫ్ సీకెన్ ఎక్స్. అయితే ఇప్పుడు చూడండి, ఈ పవర్లో లాగ్ ఉంటే ఈను లాగరిథమ్ క్యాన్సిల్ ఏమి మిగులుతుంది మనకి? బేస్ ఓన్లీ సీకెన్ ఎక్స్ మాత్రమే మిగులుతుంది. అంటే ఐఎఫ్ అనేది మనకి ఏమొచ్చింది? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చిందంటే సీకెన్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? డివై బై డిఎక్స్ ప్లస్ వై ట్యాన్ ఎక్స్ అని ఈక్వల్ టు పివై ప్లస్ పివై ఈక్వల్ టు క్యూ అనే ఫార్మేషన్ ఉంటే ఫార్ములా మనకి ఏంటండి? వై ఇంటూ ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ సీకెన్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటంటే ఇంకేం చేయాలి? ఇంటిగ్రల్ క్యూ ఇంటూ క్యూ అంటే ఇక్కడ కాస్ క్యూబ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ అంటే సీకెన్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ మనకి ఎక్స్గా చేయాల్సింది డిఎక్స్. అయితే మనం ఇప్పుడు చూడండి సాల్వేషన్ చేద్దాం. ఇంటిగ్రల్ కాస్ క్యూబ్ ఎక్స్ని 1 సీకెన్ క్యూబ్గా రాసుకోవచ్చా? సీకెన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ సీక్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సీకెన్ ఎక్స్ ఒకసారి క్యాన్సిల్ అయితే ఉంటుంది, ఇంకా ఇక్కడ 1 సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఉంటుంది. 1 సీకెండ్ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు? కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్గా రాసుకోవచ్చు కదా. అగైన్ 1 కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మన ఫార్ములా ట్రిగ్నామెట్రీ నుంచి ఏం తెలుసండి మనకి ఇక్కడ నుంచి రాసి చేసుకోవచ్చు. ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎక్స్ పవర్ అని చేసుకోవచ్చు. కానీ మన కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏం తెలుసు మనకు? ఫార్ములా కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే కాస్ 2x అంటే మనం ఎలా రాసుకోవచ్చు? కాస్ 2x ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1, ఆర్ ఇంకేం రాసుకోవచ్చు? 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్గా రాసుకోవచ్చు కదా. అక్కడి నుంచే సాల్వ్ చేద్దాం. మనకి కాస్ స్క్వేర్ కావాలి కాబట్టి దీన్ని యూజ్ చేసుకుందాం. దీన్ని యూజ్ చేసుకుంటే ఎలా రాసుకోవచ్చు? 2 కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు -1 ఇటు వస్తే +1 అవుతుంది. అంటే ఇప్పుడు 1 ప్లస్ కాస్ 2x, అంతే కదా. మనకి కాస్ స్క్వేర్ ఒకటే కావాలి కాబట్టి ఏమొస్తుంది?
కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2x/2 అంతే కదా. ఇప్పుడు దీని ప్లేస్లో పెట్టుకుందాం. అప్పుడు ఏమొస్తుంది చూడండి, 1/2 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాసేసుకుందాం. 1 ప్లస్ కాస్ 2x dx రాసుకోవచ్చు కదా. అయితే 1/2 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాసుకుందాం. ఇంటిగ్రల్ సెపరేట్ చేద్దాం. 1 dx ప్లస్ ఇంటిగ్రల్ కాస్ 2x dx రాసుకోవచ్చు కదా. ఇప్పుడు చెప్పండి ఎలా రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ 1 dx అంటే మనకు ఫార్ములా తెలుసు ఏంటిది, ఎక్సే కాబట్టి 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కాస్ 2xని కాస్ యూ కింద అనుకుంటాం, అంటే కాస్ యూ డిఎక్స్ కాస్ యూ అనుకుంటే ఇక్కడ ఏమొస్తుంది చూడండి, యూ ఈక్వల్ టు 2x అయితే బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే డియూ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 2 అంతే కదా. ఇంటిగ్రల్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే యూ అనుకుని దానికి ఎక్స్ ఈక్వల్ టు డియూనే కదా అయ్యేది, డియూ అగైన్ మళ్ళీ డెరివేటివ్ మనకి ఏమవుతుంది డిఎక్స్. దట్ ఎంప్లాయిస్ మనకి డిఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, ఇక్కడ డిఎక్స్ ప్లస్లో du/2 రాసుకోవచ్చు ఈక్వల్ టు డిఎక్స్. అప్పుడు కాస్ యూ ప్లస్లో 2x ప్లస్లో యూ పెట్టుకుంటాం, డిఎక్స్ ప్లస్లో ఏం పెట్టుకుంటాం du/2. దట్ ఎంప్లాయిస్ అగైన్ మళ్ళీ 1/2 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాసుకుంటాం. 1/2 ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ కదా 1/2 ముందర రాసుకుంటాం. ఇంటిగ్రల్ కాస్ యూ డియూ. ఇంటిగ్రల్ కాస్ ఫార్ములా అగైన్ మళ్ళీ మనకు తెలుసు ఏమొస్తుంది, అగైన్ మళ్ళీ ఈక్వల్ టు 1/2 ఇదంతా ఏంటి 1/2 ఎక్స్ ప్లస్ 1/2 ఇంటిగ్రల్ కాస్ యూ డియూకి ఫార్ములా సైన్ యూ కదా, సైన్ యూ అగైన్ ప్లస్ సి. ఎందుకని అయిపోయింది డెరివేటివ్. అయితే మనకి ఇక్కడ అంతా ఏంటిది y ఇంటూ సీకెన్ ఎక్స్ ఈక్వల్ టు కదా, ఇదంతా మనకి ఇక్కడి నుంచి కదా వస్తా. సీకెన్ ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది చూడండి, 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ 1/4 కదా, 1/4 ఇంటూ సైన్ యూ ప్లస్లో ఏం రాసుకోవచ్చు 2x కదా సైన్ యూ అంటే. సో సైన్ 2x ప్లస్ సి. అయితే ఇప్పుడు చూడండి y ఇంటూ సీకెన్ ఎక్స్ ఈక్వల్ టు 1x/2 ప్లస్ సైన్ 2x అంటే 2 sin x ఇంటూ కాస్ x/4 ప్లస్ సి. 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే 2 ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ 2 ఎల్సిఎం చేస్తే ఈ 2 ఇటు వెళ్ళిపోతుంది, అగైన్ దీంతో మల్టిప్లై అవుతుంది కాబట్టి 2y సీకెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏమొస్తుంది సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ 2c. దిస్ ఈజ్ ది సొల్యూషన్. ఇది మనకి ఎలాగా dy/dx ప్లస్ py ఈక్వల్ టు q అనే ఫార్మేషన్లో ఉంటే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయడం. అయితే సిమిలర్గా dx/dy ఫార్మేషన్ ప్లస్ px ఈక్వల్ టు q అని ఉంటే కనుక సిమిలర్గా చేయొచ్చండి, కాకపోతే రివర్స్. ఇక్కడ మన ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ e∫ pdy తీసుకుంటాం. అగైన్ మళ్ళీ మనకి ఫార్ములా ఏమవుతుంది, వచ్చిన ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్కి x ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ q అంటే ఈ టర్మ్ కదా q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇంటూ dy వస్తుంది. అది అర్థమైతే మనకి సింపుల్గా అయిపోతుందండి. ఇంతే సొల్యూషన్. దీని సొల్యూషన్ పిక్ కావాలంటే నేను మన ఛానల్స్లో పోస్ట్ చేస్తాను, ఎవరైనా జాయిన్ అయితే కనుక చూసి తీసుకోవచ్చు మీరు. ఇంకెవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.